హలో ప్రోగ్రామర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అసలు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ మనం నేర్చుకోవాలా, మన రియల్ లైఫ్లో ఎక్కడైనా యూజ్ అవుతుందా, కంప్లీట్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే నేను ఎలాంటి కంటెంట్ డైలీగా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ మీ యొక్క నాలెడ్జ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. సో అక్కడి నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. హాయ్, దిస్ ఈజ్ ఆయుష్ పెనుమాత్స. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ నేర్చుకోవాలా, అసలు మన రియల్ లైఫ్లో ఎక్కడైనా యూజ్ అవుతుందా, లేదంటే జస్ట్ ఇది ఇంటర్వ్యూ పర్పస్ మాత్రమేనా? చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా మంది బిగినర్స్ కానివ్వండి, లేదంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానివ్వండి, మిస్టేక్ చేసేది ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ నేర్చుకోకపోవడమే. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎస్, నాకు తెలుసు, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకా బిగినర్స్ ఏమనుకుంటారంటే ఇది మన రియల్ లైఫ్ సినారియోలో ఎక్కడ కూడా యూజ్ అవ్వదు కదా, ఈ స్టఫ్ అంతా నేర్చుకోవడం ఎందుకు అనుకుంటారు అనమాట. సారీ, అలా ఎప్పుడు అనుకోకండి. ఆ రియల్ లైఫ్ అది మన రియల్ లైఫ్లో యూజ్ కాకపోవచ్చు, బట్ మన యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ నేర్చుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ గురించి మాట్లాడినట్టయితే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ నేర్చుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆల్రెడీ ఇంప్రూవ్ చేస్తాయని చెప్పాను. అండ్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్లో ఉన్న కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట, మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ నేర్చుకుంటే. అండ్ నెక్స్ట్, డేటా స్ట్రక్చర్స్లో ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం ఆల్గారిథమ్స్లో ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్ కంప్లీట్గా అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఈ టాపిక్స్ మీకు రాకపోయినా బాధపడకండి, నేను అన్నిటి మీద సెపరేట్ వీడియోస్ అయితే తేడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడినట్టయితే అరేస్ కానివ్వండి, హీప్స్, క్యూబ్స్, స్టాక్స్, కలెక్షన్, ట్రీస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. హ్యాష్ టేబుల్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ అదే విధంగా మనం ఆల్గారిథమ్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడినట్టయితే గ్రిడీ ఆల్గారిథమ్ కానివ్వండి, డివైడ్ అండ్ కాంక్వర్ కానివ్వండి, డైనమిక్ ప్రోగ్రామింగ్ అయినా, హ్యాషింగ్ అయినా, సో లీనియర్ ఆల్గారిథమ్ అయినా, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నిటి మీద కూడా నేను సెపరేట్ వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ ఎప్పుడు కూడా తక్కువగా చూడకండి. సో ఎప్పుడు వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఇదనమాట ఈ వీడియో, అసలు డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్ మీద కంప్లీట్గా ఈ వీడియో అయితే. సో నేను ప్రతి ఒక్క టాపిక్ మీద అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అందుకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. సో ఫ్యూచర్లో కూడా మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాను, ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందున్నాను. మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినట్టయితే టీఆర్ ఆర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి బెస్ట్ టిప్స్ అయితే నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో అనేది నేను ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను. సో ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి, సో దట్ మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది మీరు ఇంటర్వ్యూ వెళ్ళే ప్రాసెస్లో. సో ఇంకో వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందున్నాను. అప్పుడు వరకు మీ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.